ఒంగోలు కార్పొరేషన్కు హంగులు స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రంలోనే ప్రథమస్థానంగా నిలవాలి. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి కార్పొరేషన్ హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పి రాజాబాబు వెల్లడించారు. శనివారం ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీకి ఆవిర్భావం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. సెప్టెంబర్ 150 సంవత్సరాలు వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా 4 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని అందంగా తీర్చిదిద్ది ఉత్తమ నగరంగా, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. పరిశుభ్రత అనేది ప్రభుత్వం బాధ్యత కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నెల 23 నుండి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టి 4 వారాలు 4 అంశాలపై పరిశుభ్రతగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. మీడియా సమావేశం అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, ఎంఈ ఏసయ్య పాల్గొన్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ మున్సిపాలిటీ ఫామ్ అయింది. సెప్టెంబర్కి ఈ 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ 4 నెలల కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద స్టేట్ చేయాలనేది ప్లానింగ్ దీనికి చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీని బెస్ట్ మున్సిపాలిటీగా చేయాలనే ఒక కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది, క్లీన్ స్వీప్ అని చెప్పేసి. క్లీన్ స్వీప్ అనే దాంట్లో ముందు ఏంటంటే ఒక ఫస్ట్ వీక్లో రోడ్స్ అన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం, 2వ వారంలో ఈ డ్రైన్స్ అన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం, 3వ వారంలో మన ఈ ప్రభుత్వ కార్యాలయాలు చేయడం, 2 వారాల్లో మనం ఆల్రెడీ ఫస్ట్ వారంలో మన రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది, డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం అనేది జరిగింది. వచ్చే ప్రోగ్రామ్ అంతా కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవి అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటాం జరుగుతుంది. మున్సిపాలిటీలో ఒక నీట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేది ఒక ప్లాన్ ఉంది. మున్సిపాలిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నది వెన్ కంపేర్ టు అదర్ మున్సిపాలిటీస్ అని ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంతమంది వచ్చి అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 850 వరకు కూడా ఉన్నటువంటి పిహెచ్ వర్కర్స్, సుమారు ఒక 200 వరకు కూడా ఉన్నటువంటి వివిధ రకాల పనిచేస్తున్నటువంటి లాజిస్టిక్స్ అయితేనేమి, తర్వాత ఈ పర్మనెంట్ వర్కర్స్ అయితేనేమి, తర్వాత ఆఫీస్ వర్కర్స్ అందరూ కూడా కలుపుకొని ఉన్నటువంటి సుమారు 1000 నుంచి 1100 మందికి ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా కంటిన్యూగా 24/7 ఇదే పని మీద ఉంటున్నారు. సిటీలో గార్బేజ్ అన్ని కూడా క్లీన్ చేయడం కానీ, తర్వాత డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, తర్వాత ఈ వచ్చినటువంటి గార్బేజ్ని అంతా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంది. పబ్లిక్ అంతా కూడా సహకరించాలి. ఈ వేస్ట్ డిస్పోజల్లో మీకు అందరికీ కూడా లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. వేస్ట్ డిస్పోజల్లో ఇంతకు ముందులా కాకోకుండా ఇప్పుడు మనకి SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త రూల్స్ వచ్చినాయి 2026. ఈ రూల్ ప్రకారం ఏంటంటే గార్బేజ్ అనేది ఏదో మనము సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ లేకపోకుండా ఇది కేవలం మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ అనేది కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీని కూడా అందులో పెట్టి ఈ రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని శాశ్వతంగా మనం బ్యాన్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒకవేళ దాన్ని మనం వాడుకున్నట్లయితే కనుక దాన్ని సెపరేట్గా తడి చెత్త, పొడి చెత్త అనే కాన్సెప్ట్ మనందరికి కూడా చాలా ప్రతి ఇంటింటికి కూడా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా తడి చెత్త వేరే ఉండాలి అండ్ పొడి చెత్త వేరే ఉండాలి. తర్వాత ఎవరైనా కనుక ఈ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా చేయకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి రూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మినిమం 500 నుంచి మ్యాక్సిమం ఎంతవరకైనా సరే మనం విధించేది వెసులుబాటు ఉంది. ఇది ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇదే రకంగా రెస్పాన్సిబిలిటీ లేకోకుండా సిటిజన్ అంతా కూడా బిహేవ్ చేస్తే రేపొద్దున మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది, వాటర్ అంతా కలుషితం అయిపోతుంది, క్లెన్లీనెస్ ఉండదు. సో ఆ క్లెన్లీనెస్ ఎప్పుడైతే లేదో ఆ సిటీకి గౌరవం అనేది ఉండదు. ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. మీరు తడి చెత్తని వేరు చేసి పొడి చెత్తను వేరు చేస్తే తడి చెత్త అంతా కూడా ఇమీడియట్గా తీసుకెళ్ళడం ఉంటుంది. దాన్ని కంపోస్ట్ చేస్తాము. కంపోస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సర్క్యులర్ ఎకానమీలోకి అది వస్తుంది.
అదేవిధంగా ప్లాస్టిక్ని కూడా సపరేట్గా పికప్ చేస్తాము, దాన్ని కూడా మనం తీసుకెళ్ళి చేస్తూ ఉంటాం. కొంతమంది హోటలర్స్ అయితేనేమి, కొంతమంది రోడ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, సో వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి మన పోతురాజు కెనాల్లో పడేస్తున్నారు. సో అది ఇక్కడి నుంచి చాలా సీరియస్గా సీసీ కెమెరాస్ పెడతాము. తర్వాత అక్కడ కంప్లీట్గా దాన్ని ముందు ఆ కెనాల్ అంతా కూడా మనం క్లీన్ చేసి ఒకసారి అక్కడ ఫెన్సింగ్స్ పెడతాము. సో కొన్ని చోట్లయితే కనుక డైరెక్ట్గా ఫీకల్ మెటీరియల్ కూడా మన కెనాల్లోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లాగా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు. సో అందుచేత దాన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాము. సీసీ కెమెరాస్ ఎప్పుడైతే పెట్టామో పర్సన్ పట్టుకుంటామో, పట్టుకున్న తర్వాత అతని మీద ఫైన్ ఇంపోజ్ చేస్తాము, అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తాము. ఏ రకంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా బిహేవియర్ అనేది మాత్రం 100% మార్చుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం మనందరి కోసం. రేపొద్దున ఈ సిటీకి చాలా రేపు అనుకోనిటువంటి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. మనకి మీరు చూసాడు అక్కడ రామాయపట్నంలో పోర్ట్ అయితేనేమి, బీపీసీఎల్ అయితేనేమి, ఇండోసోల్ అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాబోతున్నటువంటి జిందాల్ స్టీల్స్ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి ప్లేస్ ఇది. దానికి నియరెస్ట్ టౌన్ ఉన్నదంటే మన సిటీ ఉంది. ఒక టోల్ ఫ్రీ పెట్టి 1800-425-2381 చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. సో ఈ నెంబరు ఇప్పుడు పబ్లిసిటీ మీ ద్వారా ఇస్తాము, తర్వాత హోర్డింగ్స్ ద్వారా ఇస్తాం. అక్కడ మనం ఒక 5 to 6 మెంబర్స్ని కంటిన్యూగా కూర్చోబెడుతున్నాం. సో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రతి పౌరుడు మన సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇంతకుముందులా లేకుండా దిస్ టోల్ ఫ్రీ నెంబర్ విల్ బీ కంటిన్యూస్లీ 24/7 ఈజ్ ఆపరేషనల్. సో ప్రస్తుతానికైతే మనం పొద్దున్న 8 o'clock నుంచి సాయంత్రం 8 వరకు కూడా మనం పెట్టడం జరిగింది. దానికి ఈవినింగ్ వరకు 2 షిఫ్ట్ల కింద జనాలు పెట్టాము. ప్రతి అంశం కూడా ఏదైనా ఉన్న సమస్య ఉన్నా కానీ, లేకపోతే కనుక వాటర్ రాలేదా, పవర్ లేదా, లేదంటే గార్బేజ్ ఇలాగ ఇక్కడ పడేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్ ఎవరైనా పడేస్తున్నారా, లేకపోతే డ్రైన్లో తీసుకొచ్చి పడేస్తున్నారా, లేకపోతే ఈ పక్కనే రోడ్ సైడ్ ఉన్నటువంటి హాకర్స్ ఎవరైనా తీసుకొచ్చి అదంతా కలిసి నైట్ అవగానే తీసుకొచ్చి డ్రైన్లో పడేస్తున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా దీనికి ఇస్తే ఇమ్మీడియట్గా మనం స్పందించమనేది జరుగుతుంది.